నమస్తే, myself Sarasija. Welcome to Maitre News. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన నామినేషన్ల పర్వం. కరీంనగర్ పార్లమెంటుకు 2 దాఖలు. బీజేపీపై రాష్ట్ర మంత్రి పొన్నం తీవ్ర వ్యాఖ్యలు. కౌంటర్ ఇచ్చిన కాషాయ నేతలు. మత సామరస్యానికి వేదిక దర్గా. ఆదర్శంగా నిలుస్తున్న సత్యనారాయణపురం. ఇక వార్తల్లోని వివరాలు. పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నేటి నుండి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు రిటర్నింగ్ అధికారులు. ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు ఎన్నికకు ఇక్కడి కలెక్టరేట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి రోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ నెల 19న నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్ల సందర్భంగా కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. నేడు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పత్రాలను స్వీకరిస్తారు. ఇందుకోసం కలెక్టర్ల ఛాంబర్లను సిద్ధం చేశారు. ఇక్కడ 3 అంచెల పటిష్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లడానికి అవకాశం కల్పించారు అధికారులు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి తొలి రోజు గురువారం 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన కోట శ్యామ్ కుమార్, గంగాధర్ మండలం గట్టుబుత్కూర్ గ్రామానికి చెందిన పొత్తూరి రాజేందర్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేశారు. పార్లమెంటు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈరోజు మన పార్లమెంట్ ఎలక్షన్స్ నామినేషన్ ప్రారంభమైంది. కరీంనగర్లో మొట్టమొదటి నామినేషన్ మన ఎంపీగా నేను వేయడం జరిగింది. దయచేసి కరీంనగర్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎర్ర మందుకు పచ్చ నోటుగా అమ్ముడుపోకుండా నీతిగా నిజాయితీగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. యువకులు రావాలి, యువతరం రావాలి, మార్పు రావాలి అని ప్రతి ఒక్కరూ అంటారే తప్ప మేము యువకులం ముందుకొచ్చి పోరాడుతుంటే సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. దయచేసి నీచ రాజకీయాలు చేసే నీచ రాజకీయ నాయకులకు దయచేసి ఓట్లేయకండి. మాలాంటి యువకులను ఎంకరేజ్ చేస్తూ మాలాంటి యువకులను పార్లమెంటుకు మీరు పంపిస్తారని ఆశిస్తూ అవినీతి రహిత సమాజం కోసం నేను నిరంతరం ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఓటు వ్యవస్థను మార్చడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. అంబేద్కర్ గారి ఆశయాలను బ్రతికించడానికి, మళ్ళీ అంతరించిపోతున్న నిజాయితీ ఓటును కాపాడడానికి నా వంతు బాధ్యతగా ప్రతిసారి నామినేషన్ వేస్తూ ప్రచారం చేస్తూ ఓటును కాపాడదాం అని నినాదిస్తూ నేను ప్రచారం చేస్తూ వస్తున్నాను. దయచేసి మారుదాం. కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ల హౌస్ను పార్లమెంటు రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేష్ తదితరులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాల అందజేత తదితర అంశాల్లో పాటించాల్సిన నిబంధనలను వివరించారు పమేలా సత్పతి.
నామినేషన్ దాఖలు చేసేందుకు మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఈ నెల 19న, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ 20న నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకున్నప్పటికీ వెలిచాల రాజేందర్రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. విభజన హామీలు అమలు చేయలేని బీజేపీ, కేంద్రంపైన కొట్లాడి తీసుకురాలేని బీఆర్ఎస్లకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని, ఇక్కడి ప్రజలను పలుమార్లు అవమానించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. వాకర్స్ ని కలుస్తూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో పేద, మధ్యతరగతి వర్గాలు నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ భక్తుడిని అని చెప్పుకుంటున్న బండి సంజయ్ ఉమ్మడి జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం దేవాలయాలకు ఎందుకు ₹1 అయినా కేంద్రం నుండి తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. రాముడు అందరివాడని దేవుని ఫోటో పెట్టుకుని ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. ఆగస్టు 15 తర్వాత రైతు రుణమాఫీతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రో బాండ్ల ద్వారా అవినీతి డబ్బులు తీసుకుంటున్న నరేంద్ర మోడీ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించినట్టే అని ఆరోపించారు. ప్రత్యేకించి ఏదైనా ఈ తెలంగాణ ప్రయోజనాలకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిరని అడుగుతా ఉన్నాం. ఇది 29వ రాష్ట్రం. విభజన హామీలు కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో అవహేళన చేసిన ప్రధానమంత్రి తెలంగాణ దొంగతనంగా తలుపులేసి తీసుకుపోయారని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికతతో ఓటు అడుగుతుందని అడుగుతాను. ఇలా అమరవీరులను అవమానపరిచిండ్రు, తెలంగాణ ఏర్పాటును కించపరిచిండ్రు, తెలంగాణ ఏర్పాటు తల్లిని చంపి బిడ్డను రక్షించారన్నారు, తెలంగాణ ఏర్పాటు దొంగతనంగా దేశ విభజన కొరకు తీసుకుపోతారన్నారు. ఇటువంటి వాళ్ళకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా? ఒకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఆకాంక్ష వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయితే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఒక ఉద్యోగాల కల్పనకు పరిశ్రమ తెచ్చిందంటే చూపెట్టండి. అది కాక ఏదైనా విభజన హామీ ఇచ్చిందా అది చెప్పినాక ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది ఈ రాష్ట్రంలో. తప్ప మీరు ఊరికైనా రాజకీయపరమైన చేసి భాగ్యలక్ష్మి టెంపుల్ దాచుకోవద్దు. ఆఖరికి ఇక్కడ ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యుడు హిందుత్వానికి సంబంధించి ఆనాడు హిందుగాలు బంధుగాలు అన్నాడు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది, ఆర్టీఐ కింద మీరు కూడా అప్లై చేసి తీసుకోవచ్చు. నా డాక్యుమెంట్ని అందరికి మేము పంపిణీ చేస్తాం. మీరు మీ దేహాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి, లేకపోతే షుగర్లు, బీపీలు తగ్గించుకోవడానికి వాకింగ్కి వస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేశం కూడా చాలా కాయలా పడిపోతూ ఉన్నది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన టైం వచ్చింది. ప్రజాస్వామ్యమే కూని, తర్వాత ప్రైవేటీకరణ పేరుతోని, అదేవిధంగా ఈ దేశాన్ని అన్ని విధాల అదానికి అంబానీకి దోచిపెట్టడం, మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని విస్మరించడం జరుగుతూ ఉన్నది. వాకర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మీరు షుగర్, బీపీ అంటే సైలెంట్ కిల్లర్ డిసీజెస్ అని మీ అందరికీ తెలుసు. అవి మిమ్మల్ని ఏం కనబడవు, కానీ లోపల అవయవాలన్నిటి పాడు చేస్తాయి. లివర్ పోతుంది, గుండె పోతుంది, మెదడు పోతుంది, అదేవిధంగా మూత్రపిండాలు ఎగిరిపోతాయి. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మన మెదడు దోచేస్తూ ఉన్నాడు. మే 13 తారీఖు నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు ఈ దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం ఈ ఒకసారి దేశంలో లౌకికత్వాన్ని పెంపొందించడానికి, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి పార్టీని దూరంగా ఉంచి ఈసారి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టవలసిందిగా. ఎందుకంటే ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చాలామంది విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ దేశానికి ఏ పార్టీ అయితే శ్రేయస్కరమో మీ అందరికీ బాగా తెలుసు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ నేతలు. కరీంనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ మీడియాతో మాట్లాడారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ విషయంలో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. దేశ ప్రధాన మంత్రిపై ఆరోపణలు చేసే స్థాయి మంత్రి పొన్నం ప్రభాకర్కు లేదన్నారు. ఎలక్టోరల్ బాండ్లు ఒక బీజేపీకి మాత్రమే రాలేదని, కాంగ్రెస్ ఇతర పార్టీలకు వచ్చాయని గుర్తు చేశారు.
కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ 5 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. మీరు గమనించవచ్చు 4 నెలలుగా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్లు కానీ పత్రికా విలేకరుల సమావేశాలు కానివ్వండి, ఏదైనా సభలో కానివ్వండి, వారు మాట్లాడుతున్న భాష, వారు వ్యక్తపరుస్తున్నటువంటి అహభావాలు, ఎగతాళి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీపై, భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద, జాతీయ నాయకత్వంతో మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుల వరకు, ప్రధానమంత్రిని మొదలుకొని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వరకు తన హోదాను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సమంజసం కాదు. ఇది ఆ పోస్టుకు గౌరవం ఇవ్వదు, తనకు కూడా శోభనివ్వదు. ఇట్లా పచ్చిబూతులు మాట్లాడితేనే గౌరవం పెరుగుతుంది అనుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా అదే మాట్లాడారు. వాళ్ళ మాటలను చీత్కరించినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటం వల్ల ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీకు అనుకూలంగా రావడం, మీరు అధికారంలో రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు, నీ స్థాయి అది కాదు. నీ స్థాయి కరీంనగర్ వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది. కరీంనగర్లో నూకలు లేవు, రాజకీయ బతుకు లేదని తెలిసి ఈ నీ సొంత నా గడ్డ అనుకున్నావు కదా, ఆ గడ్డను వదిలేసి పారిపోయి పక్కన పోయి పోటీ చేసి బయటపడ్డావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. దేశ సేవ కోసం మొత్తం కుటుంబాన్ని, జీవితాన్ని అర్పించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆయనకు అవినీతి పరిమంటావా? ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నావు. మంత్రివి కదా, ఒకసారి ఆ యాక్ట్ ఏదో తెలుసుకో, తెచ్చి చదువుకో. ఎలక్టోరల్ బాండ్స్ కేవలం భారతీయ జనతా పార్టీకే రాలేదు పొన్నం ప్రభాకర్ గారు, నీ పార్టీకి కూడా వచ్చినాయి, చిన్న పార్టీలకు కూడా వచ్చినాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు కూడా వచ్చినాయి. కాకపోతే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చేవాళ్ళు దేశానికి ఏ పార్టీ అయితే ఎక్కువ సేవ చేస్తున్న ఆలోచనతో ఎక్కువ తక్కువ వచ్చినాయి. రాజకీయాల్లో నల్లధనం ఉండకూడదన్నటువంటి లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశ చరిత్రలో ఒక సంచలనమైనటువంటి బిల్లును తీసుకొచ్చి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోళ్లు, ఇతర వ్యవసాయ అవసరాలకు కొత్తపల్లిలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆ సంఘం కన్వీనర్ కిషన్ రెడ్డి, కో కన్వీనర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీడ్స్ స్థలాన్ని మెడికల్ కాలేజీకి కేటాయించడం వల్ల ధాన్యం కొనుగోళ్లు, ఇతర అవసరాలకు స్థలం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, రుణమాఫీ పెండింగ్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా మా రైతులకు ఇప్పుడు వరి కోతలు చాలా అయినాయి కాబట్టి ధాన్యం కొనుగోలు సెంటర్లు కొత్తపల్లిలో ఏర్పాటు చేయాల్సిందిగా మొన్న కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సంబంధిత ఎంఆర్ఓ గారికి అందించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కొనుగోలు సెంటర్కు అప్పటి మంత్రి గారైన గంగుల కమలాకర్ గారు గత 5 ఎకరాలు చూపించారు. సో అది ప్రొసీడింగ్ జరిగింది, కాకపోతే అక్కడ మాకు హద్దులు చూపించలేదు. ఇప్పటికైనా సో అందులో భాగంగా మెడికల్ కాలేజీకి ఒక 25 ఎకరాల భూమి ఇచ్చారు. ముఖ్యంగా మా రైతులకు, ఎందుకంటే అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక ఏపీసీ డెవలప్మెంట్ అక్కడే ఉంది కాబట్టి ఇవాళ అక్కడ రైతులకు సుత అది దక్కే ఛాన్స్ లేకుండా పోతుంది. ముఖ్యంగా మా రైతులకు ఒక సీజన్కి వచ్చేసి 45,000 క్వింటాల ధాన్యం పోస్తాం కాబట్టి ఇవాళ కొత్తపల్లి అనేది మున్సిపాలిటీ కాబట్టి అక్కడ గుంటల లెక్క జాగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మాకు ప్రభుత్వం తరపున అక్కడ భూమి, ఏపీసీలో గల భూమి మాకు 5 ఎకరాల భూమి ఇవ్వాల్సిందిగా గత సంబంధిత అధికారులకు ఇదివరకే విన్నవించడం జరిగింది. దాంతోపాటు ఇంకొకటి 528 సర్వే నెంబర్ కూడా 5 ఎకరాల భూమి ఇస్తున్నారు. తక్షణమే ఆ భూమి ఇచ్చి ఇప్పటి ప్రభుత్వం మాకు రైతులకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వడ్లు ఎక్కడ పోయాలనేది మాకు ఇంతవరకు ఆ స్థలం అనేది లేదు. నేను లోగడ జిల్లా కలెక్టర్ గారికి మరియు మొన్న 16 తారీఖు నాడు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మరి ఎలక్షన్ కూడాని వాళ్ళ పనులలో వాళ్ళే నిమగ్నమయ్యారు. కానీ ముందుగానే మేము ఇచ్చినటువంటి దరఖాస్తులను వాళ్ళు ఇప్పటి వరకు పరిశీలించి దానికి తగు విధంగా మాకు ఏర్పాట్లు చేయలేదు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని వెంటనే మాకు ఏర్పాట్లు చేయాలి. వడ్లు ఇప్పుడు ఎక్కడ పోయాలనేది మా రైతులకు అక్కడ అగమ్యంగా ఉన్నది. మళ్ళీ ఎందుకంటే పోసిన తర్వాత మళ్ళా రెండోసారి పోయాలంటే ట్రాక్టర్ కిరాయిలు, అమ్మాలి ఖర్చులు డబల్ అవుతాయి కనుక మాకు వెంటనే స్థలం హద్దులు చూపించాలని మేము కోరుకుంటున్నాము.
మా రైతులకు అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు అట్లనే జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మాకు ధరణి సమస్యలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి కూడా తీర్చలేదు. మాకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని కేసీఆర్ గారు చేయలేదు. జగిత్యాల పట్టణంలో ఆందోళనకు దిగారు హనుమాన్ దీక్షా స్వాములు. జియో ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కరీంనగర్ వెళ్లే రహదారిపై ఆందోళన చేశారు స్థానికులు. సదరు మేనేజర్ను విధుల్లో నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ జియో ఆఫీసులోనూ ధర్నా చేశారు. హనుమాన్ మాలధారణ చేసిన జియో ఉద్యోగిని మేనేజర్ వేధింపులకు గురి చేశారని, షూ యూనిఫామ్ వేసుకోలేదని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన స్థలానికి చేరుకొని స్వాములతో చర్చించారు. మా సురేష్ సార్ క్రిస్టియన్స్, మేము హిందువులం, మేము మాలేసుకోవడం జరిగింది. అయితే రూట్గా బిహేవ్ చేసుడు, అరైతురై కొట్టుడు, షూ లేకుంటే జాబుకు రాకు అని చెప్పుడు, ఇట్లా చాలా జరిగాయి. భిక్షకు పోతే అర్ధగంట టైం ఇచ్చుడు, ఇలాంటివి చాలా జరిగాయి. నా బండిని నన్ను గుంజుకొని షూ వేసుకొని వస్తేనే బండిస్తానని చెప్పిండు. టర్మినేట్ చేసిండు నన్ను జాబ్లోకి వెళ్ళి. సాములు మాల వేసుకునే తప్ప, మాల వేసుకునే తప్ప అవుతున్నట్టుంది. ప్రతి కాడ ఇది మొన్న అట్లనే స్టూడెంట్ జరిగింది. ఇవాళనేమో ఇక్కడ జియో ఆఫీస్ లో ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు. ఒక హిందూ అయి మాల వేసుకున్నందుకు క్రిస్టియన్స్ అనే స్వామి ఇందులో మేనేజర్ అట. స్వామిని తిట్టుడు, ఇష్టం వచ్చినట్టు పిలుచుడు, ½ భిక్షకు టైం ఇచ్చుడు, ప్రతిసారి వేసుకున్నప్పటి నుంచి ప్రతి నిమిషానికి టార్చర్ చేస్తుండు స్వామిని. ఇవాళ ఏం జరిగిందంటే స్వామి షూ చేసుకొని రావాలట కంపల్సరీ, లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తోని బయటికి ఎలగొట్టి బండిక్కున్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లిలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ చెన్నమాధవుని పవనసుతరాజు ఆధ్వర్యంలో పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో జరుగుతున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో మొదటి రోజున విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠ లాంటి పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులకు కంకణధారణ, కలశ పూజ, హోమ కార్యక్రమాలు చేపట్టారు. కోనేరుపల్లి గ్రామంలో 100 సంవత్సరాల క్రితం చెన్నమాధవుని వంశస్థులచే వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఆనాడు ప్రతిష్ఠించారని వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు అన్నారు. 300 సంవత్సరాల క్రితం ఆలయమని ఆలయ కమిటీ చైర్మన్ చెన్నమాధవుని పవనసుతరాజ్ అన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి కలకొండ వెంకట లింగారెడ్డి, ఉపాధ్యక్షులు కాసు వేణుగోపాలరాజు, కోశాధికారి బత్తిని ఎల్లాగౌడ్ పాల్గొన్నారు. దాదాపు 300 సంవత్సరముల క్రితం వెలిసినటువంటి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ కార్యక్రమం మేము గత కొన్ని రోజులుగా శ్రమిస్తూ ఈ రోజు నుంచి కార్యక్రమాలను మేము ప్రారంభించినాము. ఈ 18 తారీఖు నుంచి 22 తారీఖు వరకు కూడా చాలా గొప్ప ఎత్తున కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గ్రామస్తులైతేమి, బంధువర్గాలైతేమి, స్నేహితులైతేమి, ఇతర గ్రామస్తుల సహకారంతో మేము యొక్క గొప్ప కార్యక్రమం పూనుకొని మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన సహకారంతో కూడా మేము ఈ యొక్క మంచి అందమైన ఆలయాన్ని నిర్మించుకొని మేము గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాం. కావున భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి కృపా కటాక్షం పాత్ర కావాల్సిందిగా నేను మా గ్రామం తరఫున కోరుతున్నాను, కమిటీ తరఫున కోరుతున్నాను. ఇది మా కులగురువైనటువంటి శ్రీ రుద్రాల గ్రామ వాస్తవ్యులు శ్రీ విష్ణువర్ధనాచార్యుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెన్నమాధవుని వంశానికి చెందినటువంటి వారి చేత ప్రతిష్ఠించడం జరిగింది. అట్లాగే అనేక మంది ఆలయ ధర్మకర్తల చేత మరి గ్రామస్తుల చేత నిత్య కైంకర్యాలను అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఇది. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు కలుగజేశాడు. కాబట్టి ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకొని యథావిధిగా ప్రతిష్ఠ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అరుదైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోబడుతున్నటువంటి ఈ ఆలయం మరి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించేటువంటి సంకల్పం చేసుకొని మరి శ్రీ పూర్వాచార్యులైన అజగీయ మానవాల మహాముని పీఠానికి సంబంధించినటువంటి మేము ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడానికి సంసిద్ధులమై ఇక్కడికి వేంచేశాం. మరి ఇప్పటి వరకు మరి మొదటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యావాచనం, అంకురారూపణం, ముత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం.
కుల మతాలకు అతీతంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం హజరత్ నాగుల్ మీరా దర్గాలో ఈ ఏడాది కూడా నిన్న శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం నిర్వహించగా ఈరోజు పట్టాభిషేకం వేడుక కన్నుల పండుగగా జరిగింది. గత 4 ఏళ్లుగా ఇలా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా దర్గాలో నిన్న శ్రీరామనవమి వేడుకలు జరగగా నేడు శ్రీరాముని పట్టాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ దర్గాలో కులమతాలకు అతీతంగా గత 30 ఏళ్లుగా ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి దర్శించుకునే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. కాగా 4 ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు దశరథ తనయుని పట్టాభిషేకం వేడుక మరో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు పిండి వంటలతో అన్న ప్రసాదాలు కూడా అందజేశారు. ఇక్కడి దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. దర్గా ఆవరణలో కొంతకాలంగా హిందూ సాంప్రదాయ రీతిలో వివాహాది వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం స్వామివారి కళ్యాణాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో వేద మంత్రాల మధ్య జరుపుకోవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అనేక ప్రాంతాలలో మద్యం పట్టుబడుతోంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో 21,000కు పైగా మద్యం బాటిళ్లు తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుకు చెందిన పల్లె సంతోష్ గన్నేరువరం నుండి మద్యం బాటిళ్లను తరలిస్తూ ఉండగా మైలారం ఎక్స్ రోడ్ వద్ద గన్నేరువరం ఎస్ఐ నరేష్ పట్టుకుని బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలించిన, బెల్ట్ దుకాణాలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఐ. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రచారం చేసి ధైర్యంగా ఓట్లను అడగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న బండి సంజయ్ ఏనాడు గ్రామాల్లోకి రాలేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. మోడల్ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాలు తాము తెస్తే మీరేం తెచ్చారో చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా అలుగునూరులో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీ తేవాలన్నారు. ఎవరి బూత్ స్థాయిలో వారు మెజార్టీ తెచ్చేందుకు కృషి చేయాలని, అలా చేసిన గ్రామాల్లో అభివృద్ధికి తాను తోడ్పాటు అందిస్తానన్నారు. మెజార్టీ తేనోళ్లకు కొంచెం కష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలు రాము, అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, ప్రధాన కార్యదర్శి గొట్టముక్కల సంపత్ రెడ్డి, ఎస్ఎల్ గౌడ్, ఎంపీటీసీలు కొత్త తిరుపతి రెడ్డి, బండారి రమేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీకు ధైర్యం ఉంది, చర్చ చేయండి. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, ఈ గ్రామానికి ఏం జరిగిందని చర్చ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నాకు ఎక్కడ కార్యకర్త మేము ఇది చేసినా చెప్పుకునే ధైర్యం లేకుండా ఓడించేటువంటి గ్రామంలో నింపుతూనే ఓడగలుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు 5 ఎంపీలు వినోద్ కుమార్ గారు ఏమనుకోవచ్చు, ఓన్లీ కొంతమందికి మాత్రమే పరిమితమై అతని జిల్లా కానటువంటి వ్యక్తి కనీసం సిగ్గుండాలి కదా ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి అడుగుతా ఉన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమొకటి పెట్టుకోవడానికి అడుగుతా ఉన్నాడు. ప్రాజెక్ట్ బోర్డు చైర్మన్ 5 ఏళ్ళ నుండి
ఎంపీ 5 నుండి 10 నేను ప్రభుత్వ అధికారం ఉన్నది. ఎవరికి ఏం చేసినా చెప్పి జిల్లా ఎక్కడ ఏం చేసినా చెప్పు. పార్లమెంటులో వినోదన్న గలం కావాలంట రా. పార్లమెంట్లో నువ్వే మాట్లాడేవో నువ్వే మాట్లాడేవో పైన చెత్తకి ఇక్కడనే సిద్ధమని వాడిని. భారతదేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగినాయి, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం ఎలా జరుగుతుంది, బలహీన వర్గాలను దళిత అణగారిన వర్గాలను ఎలా తొక్కడం జరుగుతుంది. రామ్నాథ్ కోవింద్ అని ఒక ప్రెసిడెంట్ ఉండే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఒరిస్సాలో పూరి జగన్నాథ్ పూరి టెంపుల్ ఆయనకు ఎంట్రీ ఇవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాన్ని సీరియస్ గా పరిగణించి ఒక దళిత సామాజిక వర్గ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక టెంపుల్ ఎంటర్ కానికపోతే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది చాలా దౌర్భాగ్యం. ఆయన సంతోషించినాడు మనసు లోపల. అలాగే నిన్న మనం ఒక ఫోటో చూసినాం. సివిల్స్ లో 739వ ర్యాంకు సాధించిన కరీంనగర్కు చెందిన సహనను అభినందించారు టీఎన్జీఓ ప్రతినిధులు. కరీంనగర్లోని ఆ సంఘం భవనంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి తదితరులు సహనను అభినందించారు. ఈ సందర్భంగా ర్యాంకర్ తండ్రి అయిన జర్నలిస్టు కొలనుపాక అనిల్ కుమార్ను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్ పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ మంకమ్మ తోటలో నిరసన చేశారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుమారు 100 మంది మతోన్మాద మూకలు విద్యార్థులపైన దాడి చేశారని ఆరోపించారు. ఏబీవీపీ అబద్దాలను ఎస్ఎఫ్ఐ సాక్ష్యాలతో సహా నిరూపించిందన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ నిరసనలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రోహిత్, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్కటూరి ఇషాక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులుగా ఈరోజు విద్యారంగ సమస్యలపైన పోరాటం చేయాల్సింది ఈరోజు మర్చిపోయి ఈరోజు విద్యార్థులు కూడా ఈరోజు గుండాలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తుంది. ఈరోజు ఒక ఆర్గనైజేషన్, ఒక విద్యాసంఘంతో ఏదైతే మన విద్యార్థులపై సమస్యలపైన పోరాటంలో ఈరోజు ముందుండాలి, ఆ పోరాటాలలో పోటీ పడాలి. కానీ ఈరోజు పోరాటాలు కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్న ఏబీవీపీ కావచ్చు, ఇతర విద్యాసంఘాలు కావచ్చు, వారిపైన కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అమ్మాయిలను చూడకుండా అమ్మాయిలకు సైతం అమ్మాయిలపైన కూడా ఈరోజు చేయి వేసుకున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ఎస్సీలో సెంట్రల్ యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ అయిన కృపా జార్జ్ పైన కూడా మహిళని చూడకుండా ఈరోజు అక్కడ ఉన్న ఏబీవీపీ నాయకులు ఈరోజు తన పైన చేయి వేసుకొని తను కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారత్ మాతకు జయ అని చెప్పేసి స్లోగన్ ఇస్తున్న వారే ఈరోజు ఒక స్త్రీ పైన ఈరోజు వాళ్ళకు భారత్ మాత కనిపిస్తలేదని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం కరీంనగర్ జిల్లా కమిటీగా. కాబట్టి ఈరోజు భవిష్యత్తులో కూడా ఈరోజు ఏదైతే విశ్వవిద్యాలయాల్లో అల్లర్లు చెలరేగిస్తున్న ఈరోజు ఏబీవీపీ గుండాలను రానులు ప్రతి ఒక్క సెంట్రల్ యూనివర్సిటీలలో ఈరోజు ఏబీవీ గుండాలను తిరస్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జనరల్ ఎలక్షన్లో. కాబట్టి అది ఓర్చుకోలేకనే ఈరోజు వాళ్ళు దిగమిన్నుకోలేకనే ఈరోజు విద్యార్థులు ఎస్ఎఫ్ఐ పైన ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూరులో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశంలో కార్యకర్తలపైన విరుచుకుపడ్డారు డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. మానకొండూరు మండలం లక్ష్మీపూర్కు చెందిన గ్రామస్థాయి నాయకుడు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించగా అతనిపైన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి విరుచుకుపడ్డారు. దీంతో సమావేశంలో కొంత గందరగోళం ఏర్పడింది. గత ఎన్నికల్లో కష్టపడి ఎమ్మెల్యేను గెలిపిస్తే తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సదరు నాయకుడు ఆందోళన వ్యక్తం చేశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన నామినేషన్ల పర్వం. కరీంనగర్ పార్లమెంటుకు 2 దాఖలు.
బీజేపీపై రాష్ట్ర మంత్రి పొన్నం తీవ్ర వ్యాఖ్యలు, కౌంటర్ ఇచ్చిన కాషాయ నేతలు. మత సామరస్యానికి వేదిక దర్గా, ఆదర్శంగా నిలుస్తున్న సత్యనారాయణపురం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.